నమస్తే దోస్తులు, తెలంగాణ శరణార్థులు. ఈరోజు మనం ఈనాడు వార్త చూద్దాం. ఇక్కడ 100 మీటర్ల విజ్ఞప్తులు, మురుగు సమస్య తొలగింపులో జాప్యం. ఇక్కడ జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 3వ వార్డు 20వ డివిజన్లో మధ్య ఉన్న గబిలాలపేట హర్షిత ఎన్క్లేవ్లోని కాలనీ వాసులు మురుగు పారేందుకు కేవలం 100 మీటర్ల పైప్ లైన్లను ఏర్పాటు చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు చుట్టూ 100 సార్లు ప్రదర్శనలు చేసిన పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్క్లేవ్లో పార్కు కోసం కేటాయించిన స్థలం సమీప ప్రాంతాల్లో వచ్చే మురుగు 4 కాలనీలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, నిత్యం మురుగంతా సీసీ రోడ్డు మీదనే పారుతుందని వాపోయారు. వర్గంలో సమస్యలను పరిష్కరించేందుకు తీర్మానం చేసిన ఎన్నికల అనంతరం ప్రభుత్వ స్థానిక పాలక వర్గం మారిపోవడంతో ఎలాంటి ముందడుగు పడలేదని తెలిపారు. చూడండి, ప్రభుత్వంలో మన బీఆర్ఎస్ ఉన్నప్పటి సమస్య ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఇంకా ప్రాబ్లం సాల్వ్ కాలేదని చెప్పేసి ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాసులు, ఇక్కడ ఉన్న ఎన్క్లేవ్, మన హర్షిత ఎన్క్లేవ్లోని కాలనీ వాసులు తెలియపరిచారు. ఇక్కడ సిఎస్ఆర్ నిధులతో పూర్తి చేసేందుకు చర్యలు, సిఎస్ఆర్ నిధులు ఉన్నాయి, మరి దాని నుంచి పూర్తి చేస్తామని అన్నారు. మరి ఆ డంపింగ్ యార్డ్ను సిఎస్ఆర్ నిధులతో పనులు పూర్తి చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టారని, ఎన్నికలకు ముందు పరిష్కారాన్ని చర్యలు చేపట్టిన అనంతరం పరిణామాలతో ముందడుగు పడలేదు. అయితే సిఎస్ఆర్ నిధులతో చేపడతామన్నా కూడా అది ముందుకు పోలేదని చెప్పేసి ఇక్కడున్న జవహర్ డిఈఈ మాధవచారి చెప్పారు. చూడండి, చిత్రంలో చూడండి, మొత్తము రోడ్డు పైనే మొత్తం అంతా వాటర్ అంతా ఆ ఎన్క్లేవ్, మన ఇక్కడ హర్షిత ఎన్క్లేవ్లోని కాలనీలో రోడ్డు చూడండి, రోడ్లో మురుగు వాటర్ ప్లస్ వర్షపు నీరు రెండు తోడుగా అవ్వగా ఆ మొత్తం రోడ్డుపైకి నీరు రావడం జరిగింది. మరి ఇప్పటికైనా అధికారులు మీరు పట్టించుకోండి అని ఇక్కడ వాపోతున్నారు. అదేవిధంగా ఇంకోటి, గల్లీలోనూ జామ్ బీరప్ప గడ్డలో తరచూ స్తంభిస్తున్న ట్రాఫిక్. ఇక్కడ ఉప్పల్లోని వార్త, ఇక్కడ ఉప్పల్ ప్రధాన రహదారుల మీదనే కాదు, బీరప్పగడ్డ, చిలకనగర్, చౌరస్తా తదితర ప్రాంతాల్లో రోడ్లపై ట్రాఫిక్ను తరచుగా స్తంభిస్తోంది. ప్రతిరోజు ఇదే సమస్య ఏర్పడుతున్నప్పటికీ ట్రాఫిక్ పోలీసు పట్టించుకోవడం లేదు. దీనికి ప్రధాన కారణం ఇకనైనా మార్గం కావడం, అన్ని వైపుల నుంచి వాహనాలు రావడమే. ముఖ్యంగా లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనకాల నుంచి అక్కడ నుంచి మండే మార్కెట్ రోడ్డు వరంగల్ జాతీయ రహదారి దాన్ని కలిసే మార్గం ఉంది. బీరప్పగడ్డ మరియు ఉప్పలమ్మ ఆలయం ఎదురుగా చిలకనగర్ వైపునకు వెళ్ళే మరో మార్గం ఉంది. ఈ 2 మార్గాల నుంచి వచ్చిపోయే వాహనాలతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతుంది. చూడండి, ఇక్కడ బీరప్పగడ్డ వాహనాలు కిక్కిరిసిపోయిన రోడ్డు. అయితే మనము అక్కడ అప్సిగూడ నుంచి మనం ఉప్పల్ వైపు వెళ్తుంటే అక్కడ లిటిల్ ఫ్లవర్ స్కూలు మనకు ఉన్నది తెలిసిందే. అక్కడ నుంచి ఆ గల్లీల నుంచి, అక్కడ చిలకనగర్ నుంచి ఆ గల్లీల నుంచి, మరి అక్కడ నుంచి వాహనాలు, ఇక్కడ నుంచి అక్కడ స్టేడియం ఉంది కదా, ఆ స్టేడియం పక్క గల్లా మన అప్సిగూడ నుంచి మన స్ట్రీట్ నెంబర్ 8 నుంచి వాహనాలు మొత్తం అన్నీ రావడంతో అక్కడ మొత్తం తరచూ కిక్కిరిసిపోయిన వాహనాలుగా అక్కడ మనం గమనిస్తున్నాం. చూడండి ఎంత ఘోరంగా ట్రాఫిక్ జామ్ అవుతుందో. ఈ ట్రాఫిక్ చెక్ పెట్టాలంటే ప్రత్యామ్నాయంగా మనము వేరొక మన ఫ్లైఓవర్ కానీ అలాంటివి కూడా వచ్చినా కూడా ఆ ట్రాఫిక్ అనేది ఇంతవరకు ఇంకా తగ్గకుండా పోతుంది. చూడండి, జనాలు చూడండి, అక్కడ కనీసం కారు కదలని పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది. అదేవిధంగా దీనికి ఒక ప్రత్యామ్నాయం ఏంది, వేరేది మార్గం చేయాలని ఇక్కడ చూస్తున్నారు. ఇంకోటి, బీరప్పగడ్డలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ట్రాఫిక్ నరకాన్ని చూపిస్తుంది. విద్యార్థులు పాఠశాలకు, కళాశాలకు వచ్చే సమయాల్లో ట్రాఫిక్ మరింతగా స్తంభిస్తుంది. ఈ సమయాల్లో ట్రాఫిక్ పోలీసులు ఎవరు ఉండడం లేదు. ఇప్పటికైనా బీరప్పగడ్డ, చిలకనగర్, చౌరస్తా ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. అంటే అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఇంకా ఎక్కువ మందిని పెడితే అక్కడ ట్రాఫిక్ సమస్యలు పోతుందనిగా వాళ్ళు భావిస్తున్నారు. చూడండి, మరి ఏం చేస్తారో చూద్దాం. మరొక వార్త, రాష్ట్రంలో రాబోయేది భాజపా ప్రభుత్వమే, ఎంపీ ఈటెల రాజేందర్. చూసారా,
ఎంపీ ఈటెల రాజేందర్ ఏమంటున్నాడంటే రాబోయే రోజుల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అంట. చూద్దాం ఏమంటున్నాడో. 2 ఎంపీల సీట్లతో ప్రారంభమైన స్థానం నుంచి భాజపా వరుసగా మూడు దశాబ్దాలుగా కేంద్రంలో అధికారంలోకి రావడానికి ప్రధాని మోడీ జనరంజక పరిపాలనే కారణమని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. 6 ఏళ్లకు ఒకసారి జాతీయ పార్టీ ఆదేశాల మేరకు నిర్వహించే సభ్యత్వ నమోదు కార్యశాల రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సోమ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం దిల్సుఖ్ నగర్లోని హోటల్ బృందంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఈటెల మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయేదే భాజపా ప్రభుత్వం అన్నారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమంలో పోలింగ్ బూత్ వారీగా 90% సభ్యత్వం నమోదు లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తెరపై వీక్షించారు. చూడండి ఈటెల అందరూ ఇక్కడ ఏమంటున్నాడంటే జనరంజక పరిపాలనే కారణమని మల్కాజ్గిరి ఎంపీ అంటున్నాడు. ఓకే, ఉండొచ్చు, జనరంజక పాలనే ఉండొచ్చు, కాకపోతే అందరినీ కలుపుకొని పోతే చాలా బాగుంటుందని. బాగుంటే గత ప్రభుత్వమే మొత్తం ఇంకెక్కువ ఓట్లు కూడా రావాల్సి వస్తుండే. ఆజ్కి బాత్ 400 బార్ అన్నారు కదా, ఆ 400 బార్ 500 బార్ కూడా వస్తుండే అందరిని కలుపుకోపోతే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కాకుండా ముస్లింలను క్రిస్టియన్లను కూడా కలుపుకొని పోతే 500 పైగా వస్తుంది. ఎందుకంటే మీరు చేసే పరిపాలన బాగుండొచ్చు, కాకపోతే ఈ మనుషులను కూడా కలుపుకొని పోతే ఏ ప్రాబ్లం ఉండదనిగా ప్రజలు వాపోతున్నారు. వక్ఫ్ బోర్డ్ భూ సమస్యలను జేపీసీ ముందుకు తీసుకెళ్తా. బోడుప్పల్ వక్ఫ్ బోర్డ్ భూ సమస్య కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు తీసుకెళ్తానని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ హామీ ఇచ్చినట్లు బోడుప్పల్ నగర కార్పొరేటర్ సామల పవన్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఎంపీని కలిసి వినతి పత్రం అందజేసినట్టు చెప్పారు. బోడుప్పల్ నగర ప్రజలకు గత 5 ఏళ్లుగా వక్ఫ్ బోర్డ్ భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ఎంపీని కలిసిన వారిలో భాజపా జిల్లా కార్యదర్శి తల్లారి రవి తదితరులు ఉన్నారు. చూడండి, మళ్ళా వక్ఫ్ బోర్డు సమస్యల గురించి చెక్ పెట్టాలని చెప్పేసి మళ్ళీ ఈటెల రాజేందర్ ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మరి వక్ఫ్ బోర్డు అనేది వక్ఫ్ బోర్డు దానివల్ల ఎంతో జాగా మన హైదరాబాద్లో ఈ యొక్క ముస్లిమ్స్లో ఈ వక్ఫ్ బోర్డు అనేది ఇది మా ముస్లిం ప్రాపర్టీ, దీన్ని టచ్ చేయొద్దు అనే విధంగా దాని ఒక రిజిస్ట్రేషన్ అయినా కూడా కాకుండా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. మరి దీన్ని ఎంత మటుకు తీసుకెళ్తారో చూద్దాం. ఇంకోటి పట్టు తప్పితే ప్రమాదమే. చూడండి ఎంత ఘోరం ట్రాఫిక్. ఈ యొక్క బస్సులో ఒక రన్నింగ్ బస్సు ఎగ్దామన్నా కూడా ప్లేస్ లేదు. ఎందుకంటే అక్కడ జనాలు చూడండి 1 2 3 4 5 6 7 8 మంది మొత్తం ప్రమాదశాప్తపు ఈ యొక్క బస్సుని ఎక్కడం జరుగుతుంది. ఈ మహిళలకు ఎప్పుడైతే ఫ్రీ బస్ పెట్టారో అంత ఘోరంగా ఈ యొక్క పురుషులకు బస్ ఎగ్దామంటే భయపడుతున్నారు. డబ్బులు ఇచ్చి ప్రమాదానికి కొనుక్కుంటున్నారు, డబ్బులు ఇచ్చి మరి. ఎందుకంటే అక్కడ చూస్తే ఆఫీస్ లేట్ అవుతుంది, ఇక్కడ చూస్తే మహిళలు టైంపాస్కి బస్సు ఎక్కడం జరుగుతుంది అని ఇక్కడ ప్రజా సంఘాలు మరియు కొంతమంది చూసిన వ్యక్తులు ఎవరైతే లేడీసే అంటున్నారయ్యా, ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళే అంటున్నారు ఈ ఫ్రీ బస్ వద్దురానైనా వద్దురా అంటున్నారు. ఎందుకంటే చూడండి ఎంత ఘోరంగా. చూడండి ఇక్కడ దాకా లేడీస్ సీట్లు కాకుండా జెంట్స్ సీట్లకు కూడా అక్కడ లేడీస్ రావడం జరుగుతుంది. ఎందుకంటే జనాలు ఎక్కువైపోయారు కదా, ఆడవాళ్ళు చిన్నదానికి పెద్దదానికి ఏదన్నా అంటే బస్ ఎక్కుతున్నారు. బస్ అనేది ఫ్రీ అయిపోయింది కదా వాళ్ళకి. హాఫ్ టికెట్ పెట్టినా కనీసం వాళ్ళు భయానికి హాఫ్ టికెట్ పెట్టుకోవాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి హాఫ్ టికెట్ కూడా పెట్టుకోకుండా పెట్టుకున్న ధోరణిలో కాకుండా హాఫ్ టికెట్ పెడితే చాలా బాగుంటుందని మేము అంటున్నాం. ఇక్కడ చదువుదాం, ఇక్కడ వాడతా. సమయానికి బస్సు రాక వచ్చినా
అరకొర బస్సులను స్థలం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుడ్లపోచపల్లి మీదుగా గ్రామాలను కలుపుతూ నూతన్కల్ వరకు వెళ్ళే ఆర్టీసీ బస్సులో ఇలా ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. చూడండి, సమయానికి బస్సు రాలేదు, ఓకే, ఎందుకు బస్సులు తక్కువ ఉన్నాయి. అదే బస్సులు ఒక్కొక్కసారి పెళ్ళిళ్ళు కూడా పంపిస్తారు. పెళ్ళిళ్ళు ఏమైనా శుభకార్యాలు ఉంటే ఆ శుభకార్యాలకు పంపిస్తారు. ఇలాంటి సమయంలో బస్సులు తక్కువ పెడతారు. ఏదైనా రాజకీయ లాంటి ఏమైనా ఉంటే కూడా ఆ బస్సులను అక్కడికి పంపించే ధోరణి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నంలో ప్రభుత్వం చాలా ఉంటుంది. అదేవిధంగా మరి ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ పెట్టిన తర్వాత చూడండి ఎంత దారుణంగా బస్సు చూడు, ఒక కాలు కింద పెట్టి ఒక చేతి పట్టు తప్పితే కింద పడితే వెనక నుంచి బస్సు వచ్చి గీక్కుంటే ఎలా ఉంటుంది పరిస్థితి? మరి దారుణంగా తయారైపోయింది మన తెలంగాణ ప్రభుత్వంలో. ఈ టీఎస్ఆర్టీసీ అనేది చాలా డేంజర్గా అయిపోయింది. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. పోని మీరు ఈ ఫ్రీ బస్ నుంచి ఏదైనా హాఫ్ టికెట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎవరైతే టైంపాస్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఆ డబ్బులు ఎందుకు పెట్టాలని అలాంటి వాళ్ళ గురించి ఈ ఒక మంచి ఫ్రీ హాఫ్ టికెట్ పెడితే కూడా బాగుంటుందని కోరుతున్నాను. ఇక్కడ మరొక వార్త చూద్దాం. వైభవంగా బోనాల పండుగ జవహర్లో చూడండి. జవహర్ గబ్లాలపేటలో బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్పొరేషన్ మేయర్ దొంతగాని శాంతి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళల ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. పోతరాజు విన్యాసాలు, డప్పు చప్పులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. పలువురు నాయకులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అంటే గబిలాలపేటలో మన జవహర్నగర్లో అదే లాస్ట్ పండుగ. మరియు అక్కడ మన మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గారు బోనం ఎత్తుకున్నారు. చూడండి ఎంత వైభవంగా. ఇక్కడ అందరూ మహిళలు అందరూ బోనం ఎత్తుకొని బోనం తీసుకెళ్తున్న శాంతి కోటేష్ గారు క్లియర్గా కనిపిస్తుంది. ఇదే లాస్ట్ పండుగ అనుకుంటా మన జవహర్నగర్లో మన బోనాల పండుగ. అదేవిధంగా ఇంకో వార్త చూద్దాం. గోపికలతో చిన్ని కృష్ణుడు. ఫిర్యాదిగూడ శ్రీ చైతన్య పాఠశాలలో ఆదివారం విద్యార్థులు సందడి చేశారు. ఫిర్యాదిగూడ న్యూస్ టుడే చూడండి. చిన్నపిల్లలు ఈరోజు కృష్ణాష్టమి పండుగ సందర్భంగా ముందే చేశారు. మరియు ఏది పట్టణ హరితం బోడుపోలో పట్టింపు లేకపోవడంతో నిధులు వేచించి నిర్మించిన అర్బన్ ఫారెస్ట్రీ కంటికి కనిపించకుండా పోయింది. చెంగిచెర్ల పోచమ్మకుంట చెరువులో హెచ్ఎండిఏ 10 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన హరితహారం పూర్తిగా కనుమరుగైపోయింది. చూడండి, మన నల్ల చెరువు దగ్గర హెచ్ఎండిఏ అనే బోర్డు పెట్టింది, అది పూర్తిగా కనిపించకుండా పోయిందంట. ఎంత క్లియర్గా చూపిస్తున్నారు చూడండి. అక్కడ చెరువు పక్కకు ఉన్నది. మొత్తం కబ్జాదారులు కబ్జా చేయడానికి ఆస్కారం ఉంది. చాలా అర్బన్ ఫారెస్ట్ ఇది మొత్తం ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోయిందని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇంకో వార్త, శాస్త్ర విజ్ఞానాన్ని వినియోగించుకోవాలి. సమాజంలో శాస్త్ర విజ్ఞానాన్ని వినియోగించుకోవాలంటూనే పాలకులు మూఢనమ్మకాలు పెంచి పోషిస్తున్నారని విజ్ఞానవేత్త టి రమేష్ అన్నారు. ఆదివారం తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్ర స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో సమాజం సంస్కృతి పరిణామం అనే అంశంపై కమలానగర్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. నత్తనడకగా నిర్మాణ పనులు. భోగారంలో నత్తనడక నిర్మాణం పనులంట. అసైన్ భూములకు పట్టాలు ఇవ్వాలి. అసైన్ భూములకు పట్టాలు ఇవ్వాలని ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఏమంటున్నాయా అంటే అసైన్ భూములకు పట్టాలు ఇవ్వాలి అంటున్నారు. అప్పట్లో అసైన్ భూములకు కబ్జా చేసి ఇప్పుడు పట్టాలు ఇవ్వాలని ఎట్టిస్తారు అని కొంతమంది ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. అపూర్వ వేడుక ఆత్మీయ కలయిక కనువిందు చేసేలా పచ్చదనం. ఉప్పల్ శిల్పారామం నుంచి రామంతాపూర్ వైపు వెళ్ళే దారిలో వరుసగా ఉన్న చెట్లన్నీ పచ్చదనంతో కనువిందు చేస్తూ అటుగా వెళ్ళే వారిని ఆకట్టుకుంటున్నాయి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఉప్పల్ శిల్పారామం నుంచి రామంతపూర్ వెళ్ళే వైపులో మొత్తం చెట్లన్నీ ఎంత సుందరికంగా ఉన్నాయి.
ఇప్పుడు చెట్లు పెడితేనే మన భావితరాలకు మన పిల్లలకు ఆ చెట్ల వల్ల ఆక్సిజన్ వస్తుంది. అలాంటి ఆక్సిజన్ వల్లనే రేపు భావితరాల పౌరులు ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలకి వాళ్ళకి గాలి పీల్చుకోవడానికి ఆక్సిజన్ పెట్టుకోవడానికి దుర్భర పరిస్థితి మనకు ఏర్పడదు. ఇప్పుడున్న చెట్లు అనేది రేపటి పౌరులకే చాలా 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 మంచిదిగా ఉంటుంది. గాలి వస్తుంది, ప్లస్ ఆక్సిజన్ కూడా ఇగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదలడం చాలా మంచిదిగా చూస్తున్నాం. వైద్య సేవలు అందించడం అభినందనీయం. వైద్య సేవలు అందించడం అభినందనీయం అని మన బండారు లక్ష్మారెడ్డి అంటున్నారు. మాట్లాడుతున్న ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఏమంటున్నారంటే, పేదలకు నిరంతరం వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు. జన విజ్ఞాన వేదిక కాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో చక్రీపురంలో శ్రీ చక్రి విద్యానికేతన్ పాఠశాలలో ప్రతి నెల నిర్వహిస్తున్న బీపీ షుగర్ ఉచిత వైద్య శిబిరం 9వ వార్షికోత్సవానికి ఆదివారం ఆయన హాజరయ్యారు. జేవీవి నాయకులు ఎంవి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్లను వాలంటీర్లను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. నీట్ 2024 వైద్య విద్య ప్రవేశ పరీక్షలలో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో 93వ ర్యాంకులో సాధించిన సంజనని ఇక్కడ సన్మానించారు. అంటే ప్రజలారా, ఎవరైతే ఇలాంటి మామూలుగా షుగర్ బీపీ వచ్చినా కూడా చాలామంది పట్టించుకోరు. అలాంటి షుగర్ బీపీ ఇలాంటి ఏమనంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. డబ్బులు అయితే అని ప్రాబ్లంలో పడితే ఇలాంటి వాళ్ళు వైద్య సేవలు అందించడం అభినందనీయం అని చెప్పేసి మన బండారు లక్ష్మారెడ్డి అంటున్నారు కదా. అక్కడికి వెళ్ళి చూడండి, చూపించుకోండి. ఆరోగ్యమే మహాబలం. ఎందుకంటే ఆరోగ్యం అనేది మనం పట్టించుకోకపోతే మీకు వచ్చే సమస్యలు చినికి పెద్ద గాలివానగా మారుతుంది. గోరంత దానికోసం చూస్తే కుండంత అవుతుంది. షుగర్ వచ్చిన వెంటనే చూపించుకోండి. లేదంటే అది షుగర్ పెద్ద అయ్యి ఏదైనా చిన్న పుండు అయిందనుకో కాలో చెయ్యో తీసేసే పరిస్థితి ఏర్పడుతుంది. చిన్నగా ఉన్నప్పుడే ఏదైనా చూసుకోవాలనిగా ఇక్కడ చాలామంది ఎవరు చూపించుకుంటలేరు అని చెప్పేసి దాని గురించి ఉచిత వైద్యం కూడా పెట్టారు. మరి అది కూడా వాడుకోకపోతే ఏం చేయలేము. విశ్వకర్మ సంఘం నూతన కమిటీ ఎన్నిక, జాతీయ స్థాయిలో మార్షల్ ఆర్ట్స్ పోటీలు, ప్రతిభ కనబరిచిన చిన్నారులతో నిర్వాహకులు. ఈ వార్తలు చూసాం. అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి. యువకుడు పట్టుమని 30 సంవత్సరాలు లేడు, ఆ యువకుడు చనిపోయాడు. అనుమానం అంట, మరి ఎవరి మీద అనుమానం ఉందో ఏందో తెలీదు. అదొకటి. ఇంకా అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఉప్పల్లో. ఇంతటితోటి ఓకే. ఇక్కడ ఇంకో చూద్దాం. పుడిమికి పసుపు తివాచి. మేడ్చల్ నుంచి రైల్వే కాలనీ మీదుగా డబిల్పూర్కి వెళ్ళే రహదారి వాహనదారులకు కనువిందు చేస్తుంది. పచ్చటి చెట్లు, వాటి పసుపు రంగు పూలు ఈదురుగాలులకు నేల రాలి పుడిమికి పసుపు అద్దినట్లు కనిపిస్తుంది. చూడండి, మన ఇక్కడ నుంచి మన డబిల్పూర్ దగ్గరికి వెళ్తున్న దారిలో ఒక చెట్లు ఆకులు కింద పడి ఒక పసుపు తివాచి అరిచినట్లు ఉందని చెప్పేసి మన రిపోర్టర్ ఒక మంచి ఫోటో తీసి చిన్న న్యూస్ రాయడం జరిగింది. ఎంత బాగుందని చూడండి. అదేవిధంగా ఊరెల్లారా వచ్చేస్తారు. చూడండి ఎంత ఘోరం. ఇక్కడ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోచారం ఐటీ కార్డిరార్ మెట్పల్లి గట్కేసర్ ఠాణా పరిధిలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. తాళం వేసిన నివాసాలు, సంచారం తక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకొని అగంతకులు చోరీలకు పాల్పడుతున్నారు. ఈ 3 ఠాణాలు పరిధిలోనే నెలకు 8 నుంచి 10 చోరీల కేసులు నమోదవుతున్నాయంటే దొంగలు ఏ విధంగా రెచ్చిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. వరుసగా దొంగతనాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చూడండి, మీరు ఊరు వెళ్ళారంటే కథం కథం అనమాట. అంటే ఎందుకు ఈ మాట అంటున్నారంటే, మనము ఇప్పుడు ఏదైనా పండుగ పబ్బం వచ్చిందనుకో ఊరికి వెళ్తాం. ఎందుకంటే సొంత ఊరేమో
మన మన పుట్టినిల్లు సొంత ఊరు ఉంటుంది, అక్కడ ఆహ్లాదకరం చాలా బాగుంటుంది. ఇక్కడ పండగ చేసుకోవాలంటే ఇక్కడ తల్లిదండ్రులు ఉండరు, ఊర్లో ఉంటారు. అయితే అలాంటి సమయంలో ఇక్కడ ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్ళే సమయంలో అక్కడ చూస్తే అక్కడ వెళ్ళి వచ్చేసరికి ఇల్లు గుల్లైపోతుంది. ఎందుకంటే ఈ బీహార్ రాష్ట్రము మరియు ఇక్కడ ఇతర నార్త్ ఇండియన్స్ వాళ్ళు చాలామంది దొంగలు చాలా మోపైపోయారు. ఈ చెడ్డీ గ్యాంగ్, మాస్క్ గ్యాంగ్ మరియు ఇంకోటి మొత్తం ఒళ్ళంతా మొత్తం గ్రీస్ పూసుకొని కూడా రావడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఏమైతే పట్టుకుంటే వదులుకోవచ్చు అని అన్నట్టు. అంటే ఈ రాత్రి పూట దొంగలు ఏం చేస్తున్నారంటే మార్నింగ్ పూట బట్టలు అమ్మడానికి వస్తారు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, అందరూ అనట్లేదు, కొంతమంది ఉంటారు. బట్టల అమ్మడానికి వస్తారు, ఏ ఇంటికి తాళం ఉంది అని చూసుకుంటారు, రాసుకుంటారు. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి లొకేషన్ కూడా పెట్టుకుంటారు. అలాంటి టైంలో రాత్రి 11-12 గంటలకు నిద్రించే సమయంలో రాత్రి 2 గంటల 3 గంటలకు ఒక తాళం ఉందంటే ఇంటి తాళని చాకచక్యంగా ఇరగొట్టి ఇంట్లోకి వెళ్ళి బీరువా తాళాలు మరియు అందులో ఉన్న విలువైన బంగార నాణ్యాలు మరియు ఈ యొక్క వెండి వస్తువులు అన్నీ దొంగిలించడం జరుగుతుంది. ఇలాంటిది ఇక్కడ చూడండి, 8 నుంచి 10 చోరీల కేసులు నమోదయ్యాయంటూ దొంగలు ఏ విధంగా రెచ్చిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ 3 ఠాణాల పరిధిలో 8 నుంచి 10 వరకు దొంగలు చాలా విపరీతంగా దొంగతనం చేయడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకు పోలీసులు చెక్ పెట్టాలి. పోలీసులకు సవాలు విసురుతున్న దొంగలు పోలీసులకే సవాలు విసురుతున్నారంట. ఎంత దొంగలు చూడండి. అంటే పోలీసులకి మీరు ఏం చేయలేరు, పట్టుకున్నామా అంటే 5 రోజులు జైలు పోతాం అంతే. మళ్ళీ తర్వాత ఒకవేళ దొంగలు దొంగతనం చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, పోలీస్ స్టేషన్ వెళ్ళాలంటే భయపడతారు. అరే చెప్పాలా లేదా వాళ్ళకి, పోలీసు వాళ్ళకి చెప్తే ఎట్లుంటుందో అని చెప్పి కొంతమంది భయపడతారు. కానీ ఈ దొంగలు అదే అదనపుగా కొన్ని సొమ్ములు తీసి పక్కకు పెట్టుకొని ఒకళ్ళు అరెస్ట్ చేసినా మళ్ళీ వచ్చి దాన్ని అనుభవించే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని సంఘటనలు మెట్పల్లి ఠాణా పరిధిలోని ద్వారకానగర్ ఫేజ్ 2 నివాసంలో ఉండే ప్రైవేట్ ఉద్యోగి సతీష్ తన బంధువు మృతి చెందడంతో కుటుంబ సభ్యులతో కలిసి మంగళ హట్కు వెళ్ళాడు. తిరిగి వచ్చిన చూసేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. బీరువాలోని 40 తులాల బంగారం, 60 తులాల వెండి, 1,00,000 నగదు గుర్తు తెలియని వ్యక్తులు వెతికెళ్లారు. బాధితుడు పోలీస్ స్టేషన్ ఆశ్రయించాడు. గట్కేసర్లోని బాలాజీనగర్ సన్ ఫైన్ పార్క్లో నివాసం ఉంటున్న ప్రైవేట్ ఉద్యోగి రాజ్ కుమార్ ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి విద్యార్థులకు వెళ్ళాడు. మరుసటి రోజు తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులుగొట్టి ఉంది. బీరువాలో భద్రపరిచిన 8 తులాల బంగారం, నగలు, ఓ వెండి నాణ్యం, స్మార్ట్ వాచ్ కనిపించకపోవడంతో బాధితుడు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశాడు. చూడండి అయ్యా, 40 నుంచి 60 తులాల బంగారం స్వాహా. 40 నుంచి 60 తులాల బంగారం, ఇక్కడ వెండి, 1,00,000 నగదు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లడంతో బాధితులు ఆశ్రయించారు పోలీసులను. జాగ్రత్త, డబ్బులు ఏదైనా ఉంటే బ్యాంకులో పెట్టుకోండి, బంగారం ఏదైనా ఉంటే బ్యాంకులో పెట్టుకోండి, ఇంటిని ఎప్పుడు నమ్మకండి. ఎందుకంటే చాలా డేంజర్గా ఉంటారు. మీరు అక్కడ ఏం పెట్టినా ఇప్పుడు మొత్తం టెక్నాలజీస్ చాలా స్పీడ్ అయిపోయింది. ఇక్కడ మన శాంతి కోటేజ్ గౌడ్, మన భర్త అయినటువంటి కోటేజ్ గౌడ్ గారు ఇక్కడ పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపనకు రావాలని ఆహ్వానం ఇస్తున్నారు. అంటే ఇక్కడ మన బాబు జగజీవన్ బొమ్మ ఉండే ఇక్కడ మన సిఎంఆర్ ఆపోజిట్ వెళ్ళే దారిలో అక్కడ పోచమ్మ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. అయితే ఆ పోచమ్మ విగ్రహం గురించి ఇక్కడ మన జంగయ్య యాదవ్ని రమ్మని ఆహ్వానిస్తున్నారు. చూద్దాం. జవహర్ నగర్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఈ నెల 26, 27, 28 తేదీల్లో జరగనున్న పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టనకు రావాలని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్కి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డిలను ఆలయ నిర్వాహకులు కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన దాత దొంతగారి శాంతి కోటేజ్ గౌడ్, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, నాయకులు బల్లి శ్రీనివాస్, ఆకుల ప్రభాకర్, గుడి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చూడండి,
మన శాంతి కోటేష్ గౌడ్ మన కోటేష్ గౌడ్ గారు అక్కడ గుడి కోసము ఎంతో సహాయం చేసి ఆ గుడిని నిర్మించడం చాలా హర్షించదగిన విషయం. మరి కోటేష్ గౌడ్ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇమీడియట్లీ స్పందించి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడంలో చాలా చాలా దిట్ట. అదేవిధంగా ఇప్పుడు మన గుళ్ళలో కూడా చాలా అక్కడ టైల్స్ కానీ గుడికి సంబంధించినది ఏ అవసరం వచ్చినా లక్షలు వ్యయంతో ఖర్చు పెట్టి ఆ గుడిని కట్టడం చాలా చాలా హర్షించదగిన విషయం. ఈ గుడికి కంపల్సరీ మేము కూడా మా జరపల్లం టీం నుంచి వెళ్ళి మేము కూడా ఇంటర్వ్యూ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి, శ్రీకృష్ణుడి విగ్రహ ప్రతిష్ఠానలో పాల్గొన్న వజ్రేష్ యాదవ్ జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గోశాల హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం జరగబోయే కృష్ణాష్టమిని పురస్కరించుకొని ఆదివారం శ్రీకృష్ణుడి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జవహర్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, సీనియర్ నాయకులు దొంతగాని కోటేష్ గౌడ్, దమ్మాయిగూడ మున్సిపల్ అధ్యక్షుడు ముప్పు రామారావు, ఇంకోటి వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, జవహర్ నగర్ కార్పొరేటర్లు మేకల లలిత యాదవ్, కూతాడి సాయి కుమార్ మరియు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మట్ల వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మన కోటేష్ గౌడ్ ఇక్కడ ఒక బ్యానర్ రిలీజ్ చేయడం జరిగింది. మన కాంగ్రెస్ సంబంధించింది. స్థితప్రజ్ఞత, కర్తవ్య నిష్ఠ, ధర్మ పరిరక్షణ, ప్రేమమయ ఉత్సవభరిత జీవనం ఆచరణలో పాటించి బోధించిన గీతాచార్యుడు మానవుడిలోని దైవత్వాన్ని ప్రకటింప చేసిన జగద్గురువు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు అని మన దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ గారు ఒక చిన్న బ్యానర్ రిలీజ్ చేశారు. ఇక్కడ జవహర్ కార్పొరేషన్ మేయర్ అన్నమాట. చాలా బాగుంది. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా చేయడం జరిగింది. నైపుణ్యంతోనే విజయాలను సొంతం చేసుకోవచ్చు. బిట్స్ పిలాని విల్ఫ్స్ గ్రాడ్యుయేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ అనిల్ సహబ్రబుదే బిట్స్ పిలాని విల్ఫ్లో పట్టాలు అందుకున్న వృత్తి విద్యా నిపుణులు. శిక్షణ పూర్తి చేసేందుకు 7,008 మంది గ్రాడ్యుయేట్స్. ప్రొఫెసర్ అనిల్ సహస్రబుదే ఎగ్జిక్యూటివ్ మరియు కమిటీ చైర్మన్, నేషనల్ అసెస్మెంట్. చదువుదాం వార్త. అంకిత భావంతోనే అందమైన భవిష్యత్తు సొంతమవుతుందని, సాంకేతికరణతో ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతుందని, నైపుణ్యంతోనే విజయాలు సొంతం చేసుకోవాలని వృత్తి విద్యలో పట్టాలు అందుకున్న వారికి ప్రొఫెసర్ అనిల్ సహస్రబుదే ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్, నేషనల్ అసెస్మెంట్ పిలుపునిచ్చారు. జవహర్ నగర్ కార్పొరేషన్లోని బిట్స్ పిలాని క్యాంపస్లో విల్ఫ్ మొటావర్స్లో వృత్తి విద్యా శిక్షణను పూర్తి చేసుకున్న పట్టాదారులకు ఆదివారం గ్రాడ్యుయేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనిల్ సహస్రబుదే హాజరై మాట్లాడుతూ, మారుతున్న యాంత్రీకరణ ప్రపంచంలో జ్ఞానానికి తోడు నైపుణ్యతను జోడిస్తే లేదంటూ ఏమీ ఉండదని అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేషన్ వాస్తవ ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేలా సన్నద్ధమవ్వాలని, విల్ఫ్లో విద్యనభ్యాసించిన వారు ప్రపంచంలోనే బహు కంపెనీలో ముఖ్య భూమిక పోషిస్తున్నారని పేర్కొన్నారు. మీ రోజు విజయాన్ని గ్రాడ్యుయేట్స్ నిత్య పరిశోధనలుగా పనిచేయాలని బిట్స్ పిలాని, ఇంకోటి చాలనర్స్కు కుమార్ మంగళం బిర్లా వర్చువల్గా మాట్లాడారు. శిక్షణ పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్స్కు పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సస్కియా లోయర్, డిప్యూటీ వైస్ ఛాన్సలర్, ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూట్మెంట్ RMIT యూనివర్సిటీ బిట్స్ వైస్ ఛాన్సలర్ రామ్ గోపాల్ రావు సిబ్బంది పాల్గొన్నారు. చూడండి, గ్రాడ్యుయేట్స్కి పట్టాలు పంపిణీ చేస్తున్న
బిట్స్ పిలాని, వైస్ ఛాన్సలర్ రామ్ గోపాల్ రావు మరియు ఇక్కడ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరైన శిక్షణ పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్స్ చూడండి ఎంతమంది, చూడండి బిట్స్ బిలానీలో చాలామంది ఉన్నారు. మేడ్చల్ జిల్లాలో మరో 4 మున్సిపాలిటీలు డబిల్పూర్, ఎల్లంపేట్, తుర్కపల్లి, మూడుచింతలపల్లి అంటే 4 పెంచుతున్నారు అన్నమాట. మున్సిపాలిటీలు ఇంకా 4 పెంచుతున్నారు. అట్లా పాత మున్సిపాలిటీలు 28 గ్రామాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు కానున్న మున్సిపాలిటీలో 33 గ్రామాలు ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో మొత్తంగా మున్సిపాలిటీలు మాయం. ఇక గ్రామీణ ప్రాంతాలు కనుమరుగు. చూడండి గ్రామీణ ప్రాంతాలు కనుమరుగైపోతున్నాయి. ఎందుకంటే ఇంకా 4 మున్సిపాలిటీలు ఇక్కడ మన గ్రేటర్లో కలవబోతున్నాయి. ఇక్కడ డబిల్పూర్, ఎల్లంపేట్, తుర్కపల్లి, మూడుచింతలపల్లి ఈ 3 గ్రామాలు కూడా ఇందులో కలిసిపోవడంతో ఇక్కడ గ్రామీణ ప్రాంతం కనుమరుగైపోతుంది. ఇంకేముంటుందయ్యా, మొత్తం గ్రామానికి మొత్తం హైదరాబాద్లో కలవడం వల్ల, మున్సిపాలిటీలోకి రావడం వల్ల ఇక గ్రామాలు అనే మాట కూడా ఇక్కడ పోతుందన్నమాట. అయితే ఇక్కడ ఏముందంటే వార్త చూద్దాం. ఎంకిపెల్లి సుబ్బి చావుకొచ్చినట్టు తయారైంది మేడ్చల్ జిల్లా పరిస్థితి. కారణం మేడ్చల్ జిల్లా మొత్తం మున్సిపాలిటీలు మాయం కానుండటమే. అనాధికారిక సమాచారం ప్రకారం మేడ్చల్లో కొత్తగా మరో 4 మున్సిపాలిటీలు ఏర్పాటు కానున్నట్టు తెలిసింది. ఇందులో డబిల్పూర్, ఎల్లంపేట్, తుర్కపల్లి, మూడుచింతలపల్లి ఉన్నాయి. మొదటి 2 డబిల్పూర్, ఎల్లంపేట్ మేడ్చల్ మండలంలోనివి కాగా తుర్కపల్లి, మూడుచింతలపల్లిలో షామీర్పేట్ మండలానికి చెందినవి. దీంతో మేడ్చల్ జిల్లాలో గ్రామాలు అనేవే లేకుండా మొత్తం మున్సిపాలిటీలుగా మారనున్నాయి. వార్డు మెంబర్లు, సర్పంచులు పోస్టులు పోయి మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు పదవులు ఏర్పడుతున్నాయట. చూడండి అంటే ఇక్కడ రాను మొత్తము ఇక్కడ మెచ్చం అంతా మున్సిపాలిటీలో కలవడంతో గ్రామాలన్నీ మాయమైపోతున్నాయి. ఇప్పటికే 28 గ్రామాలు మున్సిపాలిటీలో విలీనానికి అంగీకారం. మేడ్చల్ జిల్లాలో ఇటీవల 28 గ్రామాలు తమ సమీప మున్సిపాలిటీలలో విలీనానికి అంగీకరిస్తూ రాసి ఇవ్వగా జిల్లాలో మిగిలిన 33 గ్రామాలు కూడా కొత్త మున్సిపాలిటీలో కలవనుండటంతో గమనించవలసిన విషయం. అందులో ఎక్కువగా మేడ్చల్ షామీర్పేట్ మండలంకు చెందినవే కావటం విశేషం. అవి కూడా కొత్తగా ఏర్పాటునున్నాయి. మున్సిపాలిటీలో చేరనుండడంతో మేడ్చల్ జిల్లా మొత్తంగా పట్టణీకమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అని, ఇవి ఇంకా ముందు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భాగం కానున్నాయన్నట మాట. ఏం రాశారు అయితే, ఇవి ఇంకా ముందు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భాగం కానున్నాయన్నమాట. చూద్దాం ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ అయితే డబిల్పూర్ మున్సిపాలిటీ, నూతన్కల్, కొనాయపల్లి, మంచిరెడ్డిపల్లి, బండమాధారం, లింగాపూర్, శ్రీరంగవరం ఉన్నాయి. ఎల్లంపేట్ మున్సిపాలిటీ, ఎల్లంపేట్, రావల్కోల్ మరియు సోమవారం, సాయిధోనిగడ్డ, తాండా, బుల్లారం, రాజబుల్లారం, తాండా ఇవన్నీ ఉన్నాయన్నమాట. చూడండి రానున్న రోజుల్లో ఇప్పుడు మన గ్రామం నుంచి మున్సిపాలిటీ నుంచి గ్రేటర్లో కూడా కలిసే అవకాశాలు కూడా ఎన్నో ఉన్నాయంట. మరి రానున్న రోజుల్లో ఈ యొక్క గ్రామాలు కూడా కనుమరుగయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మరియు గ్రామస్తులు మరి ఎలా ఉంటారో చూడాల్సి ఉంది. ఇంతవరతోటి మన జరపైలం మరియు మన బల్గం ఛానల్కు మీరు లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి ముందుగా ఇంకా ఎక్కువ సబ్స్క్రైబ్ రావాలి కనుక కోరుచున్నాను. ధన్యవాదాలు.